హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మీ ఇంట్లో మీరు ఎంతో ఇష్టపడి చేసుకునే మీ ఇంటి వంటే, కాకపోతే మా కిచెన్లో ఈరోజు చేస్తున్నాను. అదే అండి, కోడిగుడ్డు పొరటు. దాన్నే కొంతమంది అయితే ఎగ్ బుజ్జి అని అంటారు. మనమైతే ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఇక్కడ 5 గుడ్లు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నాను. ఇక లేట్ చేయకుండా స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి ఒక అయితే బాండి అయితే పెట్టుకోండి. బాండి పెట్టుకొని బాండి బాగా కాగానే అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేయండి. 1 టీ స్పూన్ పోపు గింజలు, ఒక 5 ఎండుమిర్చిని అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి అలా 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 కలిపేసేయండి. కలిపేసేసేసి ఇందులోనే ఓ రెబ్బ కరివేపాకు, అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలని రౌండ్గా అయితే కట్ చేసేసి వేసేయండి. చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి ఒకసారి అలా 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 కలిపేసేయండి. కలిపేసేసేసి ఒక 4 ఉల్లిపాయలను అయితే మీడియం సైజ్ ఉల్లిపాయలని మంచిగా సన్నగా కట్ చేసేసి వేసుకోండి. వేసుకొనేసేసి ఒకసారి కలిపేసేసేసి ఆయిల్లోనైతే ఉల్లిపాయలను అయితే బాగానైతే ఫ్రై అయితే చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేయగానే ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఉల్లిపాయలు అయితే కాస్త వేగిన తర్వాత ఇందులోనైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. వేసుకొనేసి ఒకసారి బాగానైతే కలిపేసేయండి. పసుపు వేసుకొనేసి ఒకసారి బాగా మనం అయితే కలిపేసిన తర్వాత ఉల్లిపాయలని, మిరపకాయలని, అలాగే మనం వేసుకున్న అల్లం పేస్ట్ ఇవన్నీ అయితే ఆయిల్లోనైతే 1 నిమిషం పాటు అయితే అలా ఫ్రై అయితే అవనివ్వండి. 1 నిమిషం పాటు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలానైతే అనేసేయండి. ఉల్లిపాయలని ఒక పక్కకు అనేసేసిన తర్వాత మనమైతే 5 గుడ్లు తీసుకున్నాం కదా, 5 గుడ్లని ఇందులోనైతే వేసేసేయండి. కొట్టేసేసి వేసేసేసి ఒక మూత పెట్టేసేసి కదిలియకుండా 1 నిమిషం పాటు అయితే గుడ్లనైతే బాగానైతే ఫ్రై అవ్వనివ్వండి. 1 నిమిషం తర్వాత మూత తీసేసేసి చిన్నగా అడుగు నుంచి అయితే ఈ విధంగానైతే చిన్నగానైతే కలిపేసేయండి. స్టవ్ అయితే హైలోనైతే పెట్టేసేయండి. పెట్టేసేసేసి గుడ్డునైతే ఇలా చూరగా చేసేసేసి బాగానైతే కలిపేసేయండి. కలిపేసేసి మూత పెట్టేసేసి మరో నిమిషం వదిలేస్తే మనకైతే బాగా ఉడికేస్తుంది గుడ్డు. 1 నిమిషం తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియం పొడి. నేనైతే ఇక ఏమైతే వేయట్లేదు, మన ఇంట్లో ఉండే వాటితోనే చేసేస్తున్నాను కోడిగుడ్డు పొరుటునైతే. ఉప్పు కారం వేసేసేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసేసేయండి. ఒకవేళ మీకు కొద్దిగా ఆయిల్ పడుతుంది అనిపిస్తే ఆయిల్ వేసేయండి. ఉప్పు కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసేసి మరోసారి కలిపేసి అంటే మనకైతే కోడిగుడ్డు పొరుటు అయితే రెడీ. అదే ఎగ్ బుజ్జి అయితే రెడీ. చూశారు కదా, ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా సరే సమయం ఎక్కువ లేనప్పుడు, త్వరగా వంట చేయాలనుకున్నప్పుడు దబ్బున గుర్తొచ్చే రెసిపీ ఏదైనా ఉందంటే అదే ఎగ్ బుజ్జి, కోడిగుడ్డు పొరుటు. ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చూశారు కదా, వేడి వేడి కోడిగుడ్డు పొరటు. చాలామందికి ఇష్టమైన రెసిపీ, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా కోడిగుడ్డు పొరటు. మరి ఈ కోడిగుడ్డు పొరటు రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.